కూటమి పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి రగులుతుందన్నారు వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందన్నారు. కూటమి పాలనకు నిరసనగా ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. యువత పోరుబాట పేరుతో కలెక్టరేట్ల ఎదుట జరిగే ఈ కార్యక్రమంలో యువత అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని కూటమి ప్రభుత్వం గాని ఏదో అరకొరగా 100% న్యాయం చేయకపోయినా ఓ 70% 60% పేద విద్యార్థుల విద్యానికి మేలు జరిగిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల మాత్రమే ఈ రోజు ఆ పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేయాలి, ప్రజలకు మేలు చేసే క్రమంలో ప్రజల్ని చైతన్యపరిచే క్రమంలో మనం ఈ ప్రతి సూపర్ 6 మీద సూపర్ 7 మీద 143 హామీల మీద కూడా ప్రతి గారి ఆదేశాల మేరకు రేపు 23వ తారీఖున యువత పోరు పేరుతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కానీ, వసతి దీవెనకి సంబంధించి కానీ, విద్యా దీవెనకి సంబంధించి కానీ, అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి గురించి కానీ ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు వీటన్నిటిని కూడా అమలు చేయాలి. ఆ ఎజెండాతో యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి తద్వారా ఈ కూటమి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ తెలుసు, ఈ కూటమి అధికారంలోకి వచ్చి ఒక ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో తీసుకుంటే ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మహిళలకి, యువతకి, రైతుకి, అన్ని వర్గాల వాళ్ళకు కూడా మోసం చేసిన పరిస్థితి మన అందరము చూసాం. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేదా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఏడాది గడిచినా కూడా 20 లక్షలు అంటే ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలి. 4 లక్షలు కాదు కదా, 4 ఉద్యోగాలు కూడా ఇవ్వని పరిస్థితి మన అందరము చూసాం. ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా, ఉన్న ఉద్యోగాలు తీసేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఇంచుమించు 3 లక్షల పైగా ఉద్యోగాలు తొలగించడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు 2,60,000 వాలంటీర్ ఉద్యోగాలు తొలగించడం జరిగింది. అలాగే మనం చూసాం లిక్కర్ షాప్స్ లో పనిచేసే వాళ్ళు ఒక 15,000 మందికి ఉద్యోగాలు తొలగించడం జరిగింది. మీ అందరికీ తెలుసు